చైతన్య స్కూల్స్ టీచర్ల దారుణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పిల్లలపై వర్క్ భారం మోపడమే కాకుండా వాళ్ళపై తప్పుడు ఆరోపణలు చేస్తూ విద్యార్థుల నిండు జీవితాలతో చెలగాటమాడుతున్నారు. నెల్లూరు జిల్లా టీపీ గూడూరులో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో అమానుషం చోటు చేసుకుంది. స్కూల్లో 10వ తరగతి చదువుతున్న సుదీప్ అనే విద్యార్థిని స్కూల్లో జరిగిన నగదు చోరీ ఘటనపై అనుమానిస్తూ తోటి విద్యార్థుల ముందు నిలదీశారు. తాను తప్పు చేయలేదని చెబుతున్నా వినిపించుకోకుండా నోటికొచ్చినట్లు తిట్టారని తల్లిదండ్రులు వాపోయారు. అవమానాన్ని తట్టుకోలేక ఇంటికి వచ్చిన బాలుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల వైఖరిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీచర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. శ్రీ చైతన్య స్కూల్స్ టీచర్ల దారుణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పిల్లలపై వర్క్ భారం మోపడమే కాకుండా వాళ్ళపై తప్పుడు ఆరోపణలు చేస్తూ విద్యార్థుల నిండు జీవితాలతో చెలగాటమాడుతున్నారు. నెల్లూరు జిల్లా టీపీ గూడూరులో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో అమానుషం చోటు చేసుకుంది. స్కూల్లో 10వ తరగతి చదువుతున్న సుదీప్ అనే విద్యార్థి స్కూల్లో జరిగిన నగదు చోరీ ఘటనపై అనుమానిస్తూ తోటి విద్యార్థుల ముందు నిలదీశారు. తాను తప్పు చేయలేదని చెబుతున్నా వినిపించుకోకుండా నోటికొచ్చినట్లు తిట్టారని తల్లిదండ్రులు వాపోయారు. అవమానాన్ని తట్టుకోలేక ఇంటికొచ్చిన బాలుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల వైఖరిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీచర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.